వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాటు చేసినటువంటి టీటీడీ టోకన్ల జారీ ప్రక్రియ వద్ద ఏదైతే తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సంఘటన మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విచారణకి ఒక రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేశారు. ఈ యొక్క కమిటీ కూడా ఏదైతే జరిగినటువంటి సంఘటన పూర్తి స్థాయిలో నివేదిక 6 నెలల్లో సమర్పించాలని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే మనం చూస్తున్నాం, ఇది బైరాపట్టిలోని పార్కు. ఈ పార్కు వద్దే రామానాయుడు స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి టోకన్ జారీ సెంటర్ వద్దకి క్యూ లైన్లు మనం చూస్తున్న దారిగా క్యూ లైన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ప్రధాన గేటు ద్వారా ఈ గేటు ఇక్కడ ఏదైతే జరిగిందో తొక్కిసలాటలో 6 మంది చనిపోవడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క గేటు సంబంధించి ఈ యొక్క గేటు ఓపెన్ చేసి ఒక్కసారిగా భక్తులంతా కూడా రావడం, ఒకసారి ఒకరి మీద ఒకరు పడడంతో 6 మంది పైగా ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. అది అనేక మంది గాయాలైనటువంటి పరిస్థితి. అయితే వీరినంతా కూడా ఇప్పటికే వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రకటించినప్పటికీ ఆ యొక్క జరిగినటువంటి సంఘటన మీద మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని అదే రకంగా దాని మీద విచారణ చేపట్టే దిశగా అయితే కమిటీ అయినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇవాళ ఏదైతే ఈ యొక్క కమిటీ సంబంధించినటువంటి రిటైర్డ్ జడ్జి ఇక్కడికి వచ్చి ఇప్పటికే తిరుపతి చేరుకోవడం జరిగింది. అయితే ఇవాళ నుంచి కూడా ఇట్లా జరిగినటువంటి సంఘటన మీద పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేపట్టే విధంగా అయితే పూనుకొని ఉన్నారని మనకున్నటువంటి సమాచారం. అయితే ఇప్పటికే తిరుపతి చేరుకున్నటువంటి జడ్జి ఏదైతే ప్రధానంగా సంఘటన జరిగినటువంటి ఈ ప్రాంతంకి వచ్చి ముందుగా ఇక్కడ అంతా కూడా పరిశీలించి ఏదైతే ఈ గేటు దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఈ గేటు ఏ పరిస్థితుల్లో తీయాల్సి వచ్చింది, ఎందుకు అంతమంది భక్తులను ఇక్కడ పెట్టారనే కోణం కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసినట్టు క్యూ లైన్లు కావచ్చు, వీటన్నిటి మీద క్షుణ్ణంగా పరిశీలించి ఆ తదనంతరం ఏదైతే టీటీడీ పరిపాలన భవనం ఉందో ఏడీపీడీ వద్దకు వెళ్ళి అక్కడ కూడా సంబంధితమైనటువంటి అధికారులతో కూడా కలిసేటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ యొక్క సంఘటనకు పూర్తి స్థాయిలో అటు టీటీడీ బాధ్యత వహిస్తుందా, అటు పోలీసు బాధ్యత వహిస్తారా, ఎవరు దీనికి కారణం అంటూ కూడా నిగ్గు తేల్చే ప్రయత్నంలో ఈ యొక్క సిట్టింగ్ జడ్జి ద్వారా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేపట్టేటువంటి పరిస్థితి. అయితే ఇదే జరిగినటువంటి సంఘటనా స్థలం వద్ద గతంలో అటు చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించినటువంటి పరిస్థితి. ఏదైతే చంద్రబాబు నాయుడు ఇదే గేటు ద్వారా లోపలికి వెళ్ళి మనం చూస్తున్నటువంటి పార్క్ లోపలికి వెళ్ళి మనకు కనబడుతున్నటువంటి ఆ సర్కిల్ వద్ద కూడా వెళ్ళి ఆయన వెనుకున్నటువంటి గేట్లు కూడా ఎందుకు ఓపెన్ చేయలేదనేసి కూడా పోలీసు అధికారులు నిలదీసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు మనం చూసాం. అయితే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే జరిగినటువంటి సంఘటనల మీద పూర్తిగా అయితే అటు పోలీసు విభాగంలో లోపమా లేకపోతే టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల లోపం అనేది మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తులు తేలనుంది. అయితే ఏదైతే ఈ యొక్క దర్యాప్తు చేపట్టనున్నటువంటి రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి ఈ యొక్క పూర్తి స్థాయిలో దీని మీద నివేదిక 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ తిరుపతి చేరుకున్నారు. ఇవాళ చేరుకుని ఏదైతే మొదటిగా జరిగినటువంటి సంఘటన స్థలంకి వచ్చి ఇక్కడ పూర్తిగా పరిశీలించి తదనంతరం మిగిలినటువంటి అధికారులతో కూడా సమావేశం అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.